హలో ఎవ్రీవన్. చికెన్ పాప్‌కార్న్ అండి. చాలా అంటే చాలా బావుంటాయి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్‌గా ఉంటాయండి. చాలా బావుంటాయి. అది ఎలా చేయాలో చూసేయండి మరి. ముందైతే మనకు కావాల్సినంత చికెన్ తీసుకోవాలి. నేనైతే పావు కిలో తీసుకున్నానండి చికెను. తీసుకొని బోన్‌లెస్ చికెన్ తీసుకోవాలి. తీసుకొని దాన్ని చిన్న చిన్న పీసెస్ కింద అయితే కట్ చేసుకోవాలండి. నీట్‌గా వాష్ చేసుకున్న తర్వాత అప్పుడు కట్ చేసుకోవాలి. ఈ మాత్రం సైజ్ అయితే సరిపోతుందండి. ఎందుకంటే బాగా పెద్దగా ఉన్నా సరిగా ఉడకదండి. అయినా పాప్‌కార్న్ అంటే కొంచెం సైజు చిన్నగా ఉంటేనే కదా బాగుంటుంది చూడడానికి. ఇలా మొత్తం కట్ చేసుకోవాలండి ఈ సైజులో. తర్వాత దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు, తర్వాత కొంచెం కారం వేసుకోవాలి. తర్వాత దాంట్లో కొంచెం చికెన్ మసాలా వేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం దంచుకొని వేసుకోవాలండి ఫ్రెష్‌గా. తర్వాత కొంచెం నిమ్మరసం అయితే వేసుకున్నాను. తర్వాత దాంట్లో కొంచెం పెరుగు వేసుకోవాలి. చిక్కటి పెరుగు అయితే వేసుకోవాలండి. తర్వాత ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇదైతే ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలండి. డీప్ ఫ్రిడ్జ్‌లో. ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే ఏమవుతుందంటే తర్వాత మనం ఆయిల్‌లో ఫ్రై చేసేటప్పుడు అందులో మొత్తం ఆయిల్ అంతా స్ప్రెడ్ కాకుండా ఉంటుందండి. అందుకని డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి. తర్వాత అయితే ఒక ప్లేట్‌లో కొంచెం మైదా పిండి, కొంచెం మొక్కజొన్న పిండి వేసుకోవాలి. తర్వాత దాంట్లో కొంచెం కారం, కొంచెం సాల్టు, కొంచెం గరం మసాలా వేసుకోవాలి. తర్వాత ఇవన్నీ కలుపుకోవాలి. ఇవన్నీ కలుపుకోవాలండి. ఇవన్నీ కలుపుకున్న తర్వాత ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నాం కదా! అది చూడండి ఇలా అయింది. తర్వాత ఈ ముక్కల్ని ఈ పిండిలకి పట్టించాలి. మొత్తం అంతా కోట్ చేసేయాలండి.
మొత్తం ఒక్క ముక్క తీసుకుని ఇలా అనుకుంటూ మొత్తం ముక్కకంతా పట్టేలాగా కోటింగ్ అయితే వేసుకోవాలి. తర్వాత ఇది ఇలాగా కొన్ని కొన్ని ముక్కలు కోటింగ్ వేసుకుంటూ ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. మొత్తం ఇలాగా కోటింగ్ వేసేసిన తర్వాత కొంచెం మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి. నేనైతే వేరుశనగ నూనె అయితే వేసుకున్నానండి. ఇదైతే టేస్ట్ బాగుంటుంది. తర్వాత ఒక్కొక్కటిగా తీసుకుని సపరేట్గా అంటుకోకుండా ఉండేలాగా చూసుకుంటూ డీప్ ఫ్రై అయితే చేసేసుకోవాలి. కొంచెం వెడల్పు తీసుకోండి. వెడల్పుగా తీసుకుంటే తక్కువ ఆయిల్ పడుతుంది, అలాగే అంటుకోకుండా ఉంటుంది. చూడండి, ఆయిల్లో అస్సలు స్ప్రెడ్ అవ్వట్లేదు. కోటింగ్ అయితే దానికి అంటికి పెట్టుకుపోయి అలాగే ఉంటుందండి. ఎందుకంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టాం కదా అరగంట సేపు. అదే ఫ్రిడ్జ్లో పెట్టకుండా ఉన్నామనుకోండి మొత్తం అంతా ఆయిల్ అంతా చిరాగ్గా అయిపోతుంది. వెంటనే కలుపుకోకుండా ఒక 2 మినిట్స్ ఆగైతే కలుపుకోవాలండి. ఇంకా ఇలా వేగిన తర్వాత తీసేసుకోవాలి ప్లేట్లోకి. ఈ కలర్ వచ్చిన తర్వాత తీసుకోవాలి. తర్వాత మళ్ళీ అదే విధంగా మిగతావి కూడా అలాగే వేసేసుకోవాలి. అంతేనండి, అవి కూడా వేగిపోయినాయి. ఇంక అవి కూడా తీసేసుకోవచ్చు. అంతేనండి, చికెన్ పాప్కార్న్ రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. బయట క్రిస్పీగా ఉండి లోపల సాఫ్ట్గా చాలా బాగా వస్తే సబ్స్క్రైబ్ చేసేసుకోండి మరి. థ్యాంక్ యూ వెరీ